అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు శుభవార్త. కొత్త స్కీమ్‌తో అదిరిపోయే వార్త అండి. మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు వరంగా హెల్త్ స్కీమ్ ప్రతిపాదన రూపొందించినటువంటి జేఏసీ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యుల కోసం ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్‌ను అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కోరింది. ఈ మేరకు వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నూతనంగా ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ విధానం అమలు కోసం ఒక ముసాయిదాను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదించిందనమాట. ఈ ప్రతిపాదనను వైద్య శాఖ మంత్రి దామోదర్ నరసింహకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, జేఏసీ నాయకులు బుధవారం అందజేశారనమాట వినతి పత్రాన్ని. సో, ఈ సందర్భంగా లచ్చిరెడ్డి ప్రస్తుతం అమలు అవుతున్నటువంటి హెల్త్ స్కీమ్‌లో ఉన్నటువంటి లోట్లు, కొత్తగా ప్రతిపాదించినటువంటి హెల్త్ స్కీమ్‌తో ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు, తద్వారా ప్రభుత్వానికి వచ్చే మంచి పేరు గురించి మంత్రికి అయితే వివరించారు. కొత్త ప్రతిపాదనతో ప్రభుత్వానికి భారం లేకుండా, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందే వైద్య సేవల గురించి మంత్రి దృష్టికైతే తీసుకెళ్లారు. దీంతో పాటుగా గత ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి జీవో నెంబర్ 317తో ఉద్యోగులు పడుతున్న కష్టాలను గురించి మంత్రికి వివరించారు. వెంటనే ఆ జీవో నెంబర్ 317ను రద్దు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని అయితే మంత్రిని కోరారు. ప్రస్తుత విధానంతో సమస్యలు. ప్రభుత్వ మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానం వల్ల ఆపద సమయంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో ముందుగా ప్రభుత్వం పేర్కొన్నటువంటి రెఫరల్ హాస్పిటల్స్‌కు వెళ్ళవలసి వస్తుంది. చికిత్స కోసం ఉద్యోగులు ముందుగా అధిక వడ్డీకి అప్పులు చేసి ఆసుపత్రులలో కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంటికి అద్దె అయిన ఉద్యోగి ఆసుపత్రిలో చేరితే చికిత్స కోసం డబ్బులు సర్దుబాటు చేసేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా రీయింబర్స్‌మెంట్ విధానాన్ని 2,00,000కే పరిమితం చేసే సీలింగ్ ఉంది. చికిత్సకు అంతకంటే ఎక్కువ ఖర్చయితే రిలాక్సేషన్ పొందేందుకు స్టాండింగ్ కమిటీని ఆశ్రయించాల్సి వస్తుంది. చికిత్స కోసం అప్పులు తెచ్చి ఆసుపత్రులలో ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు ప్రభుత్వం నుంచి తిరిగి పొందేందుకు రీయింబర్స్‌మెంట్ ఏడాది నుంచి 2 ఏళ్ల వరకు సమయం కూడా పడుతోంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి విధానంలో సమస్యలు. పీఆర్సీ 2018 చేసినటువంటి సిఫార్సులు ఇప్పుడు చూద్దాము. మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానంలో ఈహెచ్ఎస్ అమలు కోసం 2018 పీఆర్సీలో ఒక ప్రతిపాదన చేసింది. ఈహెచ్ఎస్ కోసం ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్ పే నుంచి 1% వసూలు చేయాలని సూచిస్తుంది. కొన్ని ఉద్యోగ సంఘాలు, కొందరు ఉద్యోగులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అధిక వేతనం ఉన్న వారి నుంచి 1% వసూలు చేయడం చాలా ఎక్కువని కొందరు అన్నారు. కుటుంబ సభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రిని కలిసిన వారిలో కార్యక్రమంలో డాక్టర్ నిర్మల, అలాగే కె. రామకృష్ణ, డాక్టర్ కత్తి జనార్దన్, అలాగే దర్శన్ గౌడ్, ఎస్. రాములు, డాక్టర్ వంశీకృష్ణ, దశరథ్, జయమ్మ, రమేష్ పాక, రామ్ ప్రతాప్ సింగ్, గోవర్ధన్ పాండు దీపక్లు పాల్గొన్నారు. ప్రతిపాదనలో ఉన్నటువంటి కీలక అంశాలు ఇప్పుడు చూద్దాము. తెలంగాణలో ప్రస్తుతం 3,06,000 ఉద్యోగులు, ఉపాధ్యాయులు, 2,88,415 మంది పెన్షన్దారులు ఉన్నారు. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులండి. ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ కోసం నెలకు 40 కోట్ల మేర ఖర్చు చేస్తోంది ప్రభుత్వము. నూతన ఈహెచ్ఎస్‌లో ఉద్యోగులకు మరియు పెన్షన్దారులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఎం ప్యానెల్ అనేది క్రియేట్ చేసి ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి నగదు రహిత వైద్యం అయితే అందజేయాలి. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చుపై ఎలాంటి పరిమితి, సీలింగ్ విధించకూడదు. అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ విధానం అమలు చేయాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్దారులు చెల్లించే మొత్తం వారి పేసిప్ లేదా పెన్షన్ స్లిప్లలో డిడక్షన్‌గా నమోదు కావాలి. ప్రభుత్వం చెల్లించే మొత్తం కూడా ఎర్నింగ్స్‌లో నమోదు చేయాలి. సంబంధిత డీడీఓ లేదా పీఆర్ఓ ఈ మొత్తాన్ని ప్రతి నెల ఈహెచ్ఎస్ ఖాతాలో జమ చేయాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడిన స్టీరింగ్ కమిటీ ఈహెచ్ఎస్ అమలును పర్యవేక్షించాలి.